దేవరకొండ ఎమ్మెల్యే గౌరవ పెద్దలు శ్రీ నేనావతి బాలనా గారిని వేదికకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఉన్న వెంకటేశ్వర్లు మాజీ సర్పంచ్ గారిని వేదికకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మేకల శ్రీనివాస్ యాదవ్ మాజీ ఎంపీపీ గారిని వారిని కూడా వేదికకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా సిరాజ్ ఖాన్ గారు కూడా వేదికకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా వనం పుష్పలత గారు బీజేపీ రాష్ట్ర నాయకులు వారు కూడా రామని చెప్తున్నాం. అదేవిధంగా వాడిని మర్చిపోలేక వాని పేరు మీద ఒక ఫౌండేషన్ పెట్టి కార్యక్రమాలు చేద్దామని, అలాగే 1 year అయిన సందర్భంగా మా బాబుది విగ్రహం కూడా ఆవిష్కరణం పెట్టినాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు స్థానిక ఎమ్మెల్యే గారు బాలనాయక్ గారు, మాజీ సర్పంచ్ పున్న వెంకటేష్ గారు, ఏడుకొండల్ గారు, సుధాకర్, ఏటి కృష్ణ, మేకల శ్రీనివాస్ యాదవ్ గారు, సిఐ గారు, వనం పుష్పలత గారు, మేతాల వెంకటేష్ గారు, వీళ్ళందరికీ వేదిక పైన ఉన్న పెద్దలు, ఇక్కడికి విచ్చేసిన నా కుటుంబ సభ్యులందరూ కూడా నమస్కారం. ఈరోజు నేను ఇట్లా మాట్లాడతానని నేను అనుకోలేదు. నా కొడుకు కూడా సమాజాన్ని సేవ చేయాలని సీట్ రాకపోతే డబ్బులు కట్టి చదివించిన, కానీ ఈరోజు మా అందరంతా దూరంగా వెళ్ళిపోయాడు. పంపిణీ కార్యక్రమాన్ని పెడదామని చెప్పి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మా మిత్రుడు వెంకటేశ్వర నుంచి మాట్లాడాము. దివంగత అఖిలేష్ యాదవ్ డాక్టర్, ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువకుడు. మా అందరికీ అసలు ఒక రకంగా చెప్పాలంటే, నాకు కూడా మాట్లాడాలంటే అసలు మాటలు రావట్లే. పోయిన సంవత్సరం ఇదే రోజు సాయంత్రం వరకు 6 గంటల వరకు మా అందరితో కలిసి వెలిసి ఉండిన వ్యక్తి. ఎంబీబీఎస్ కంప్లీట్ అయింది. తన సర్టిఫికేట్ తీసుకోవాలని చెప్పిన ఒక 3 రోజుల తర్వాత ఆల్రెడీ ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేసుకొని అందరితో మాట్లాడుకుంటూ వాళ్ళ అమ్మతో టిఫిన్ తినుకున్నప్పుడు అకస్మాత్తుగా అది అసలు భగవంతుడు అసలు ఆ రకంగా ఏం చేసి ఎలా జరిగిందో కూడా అసలు మాకు ఇప్పుడు కూడా అసలు వండర్ అనిపిస్తుంది. తన తల్లితో మాట్లాడుకుంటా మంచి పనులు తినుకుంటున్న వ్యక్తి, 25 ఏళ్ళ యువకుడు, డాక్టరు అయినా సరే విధి వక్రీకరించి కూడా అకస్మాత్తుగా చనిపోవడం వారి కుటుంబానికే కాదు మా అందరి మిత్రులందరూ కూడా అది చాలా అసలు మర్చిపోలేని విషయం. మా కళ్ళ ముందు పిల్లాడు, చదువుకున్న పిల్లాడు. ఆ అబ్బాయి గురించి ఈరోజు సంస్మరణ సభ పెడితే మేము అనుకోలే. వాడు డాక్టర్ అయిపోయి కంప్లీట్ అయ్యి మాస్టర్స్ చేసుకొని వచ్చి దేవరకొండలో ఇక్కడ హాస్పిటల్ పెట్టి పెద్దలు గౌరశంకర్ గారు కూడా వేదిక మీద రాష్ట్రంగా కూర్చున్నాము. రవిశంకర్ గారు వేదిక మీద రాష్ట్రంగా కూర్చున్నాము. ఈ సమాజానికి ఎంతో ఉన్నత సేవ నుంచి ఇక్కడ ఈ ప్రాంతంలో బడుగు బలైన వరకు పేదలందరూ కూడా వైద్యాన్ని అందిస్తారని చెప్పి ఆశించినాం. కానీ దురదృష్టవశాత్తు అతన్ని మా నుంచి దూరం చేశాడు. కానీ అది దైవ నిర్ణయం. అయినా సరే అతని పేరు మీద వారి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా నా మిత్రుడు వెంకటేశ్వర గారు, వాళ్ళ భార్య గారు అందరూ కూడా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి వారి జ్ఞాపకార్థం ఆ సేవల్లోనే మనం చూసుకోవాలని చెప్పి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి పేదలకు సేవలు అందించే విషయం అయితే చాలా సంతోషదగ్గ విషయం. ఏదైతే సేవ అందించాలనుకుంటూ ఆ పేరు మీద చేయాలనుకున్నందుకు ఈ రోజు కూడా ఈ సంవత్సరిక కార్యక్రమాన్ని పేదలందరూ కూడా ఏదో వారి వంతుగా పేద మహిళలకు చీరల కార్యక్రమం పంపించేస్తారు. ఇదే కాకుండా రాబోయే రోజుల్లో కూడా మా అబ్బాయి అఖిలేష్ పేరు మీద, ట్రస్ట్ పేరు మీద సేవలు అందిస్తారని చెప్పని అనుకుంటున్నాం. కనుక ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ పెద్దలందరూ కూడా వారి తరఫున, కుటుంబ తరఫున, అందరి తరఫున కూడా ఆహ్వానం పంపుతున్నాం. ఇంతకుముందు వచ్చిపోయిన బీజేపీ పెద్దలు, జిల్లా అధ్యక్షులు కానీ, ఆచార్య కానీ, ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు కూడా కుటుంబ తరఫున వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం ఇచ్చే పెద్దల పేరుపై నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఫౌండేషన్ చైర్మన్ శ్రీ నక్క వెంకటేష్ యాదవ్ గారిని మన ముఖ్య అతిథి బాలునాయక్ గారికి శాలువాతో సన్మానం చేయాల్సిన కోరుతున్నాం.
సంబంధించి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన దేవరకొండ శాసనసభ్యులు స్వర్గీయ నక్క అఖిలేష్ యాదవ్ గారి యొక్క విగ్రహావిష్కరణ ఈ సంవత్సరాల సభలో ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహించినటువంటి ఉన్న వెంకటేశ్వర్లు గారు, అదేవిధంగా వారి తండ్రి గారు, రాజకీయాలు వేరైనా పార్టీలు వేరైనా నాకు బాగా కావాల్సిన ఆప్త మిత్రుడు నక్కా వెంకటేష్ గారు, వారి సత్యమణి గారు. సంవత్సర కాలమైంది, చూస్తుండగానే ఒక సంవత్సరం తిరిగిపోయింది. ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి అఖిలేష్ మరి తల్లిదండ్రులు కష్టపడి మరి ఉన్నత చదువులు చదివించాలని చెప్పేసి ఆలోచనతోటి, సరే ప్రభుత్వంలో సీట్ రాకపోయినా, ప్రభుత్వ కాలేజీలో రాకపోయినా ప్రైవేట్లో మరి డాక్టరేట్ చేసి ఈ ప్రాంతానికి అంతో కొంత వారి వంతుగా మరి ప్రజలకు సేవ చేయాలన్న గొప్ప ఆలోచనతోటి చేసిన మరి విధి ఎప్పుడు కూడా మన చేతిలో ఉండదు కదా, దురదృష్టం. కానీ మరి అంత యంగ్ ఏజ్లో ఎంబీబీఎస్ పూర్తయింది, ఒక 3 రోజుల్లో పోయి సర్టిఫికేట్ తీసుకున్నటువంటి సందర్భంలో దురదృష్టవశాత్తు మరి గుండెపోటుతో అబ్బాయి అత్త చిన్న వయసులో చనిపోవడం అందరి హృదయాన్ని ఆ రోజు కలిసివేసింది. ఎంతో బాధ అనిపించింది. ఎందుకంటే వాళ్ళ కుటుంబ పరంగా కూడా మేమందరం కూడా ఆ కుటుంబంలో వెంకటేశ్వరతో పాటుగా మేమందరం కూడా ఆ పిల్లలను చాలా దగ్గరగా ఉండి చూసినటువంటి వాళ్ళం. మరి ఆ అబ్బాయి చనిపోయింది 1 సంవత్సరం అయిందనేటువంటి నమ్మలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ మన ఈ సంస్మరణ సభను ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ సంస్మరణ సభలో పాల్గొంటున్నటువంటి వారి అంతా వేదికైనటువంటి మిత్రులు సిరాజ్ ఖాన్ గారు, అదేవిధంగా ముచ్చర్ల ఏడుకొండలు గారు, అదేవిధంగా మేకల శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా ఏటి కృష్ణ గారు, మా పెద్దలు గౌరీశంకర్ గారు, పుష్పమ్మ గారు, సైదులు గారు, అదేవిధంగా వెంకటయ్య గౌడ్ గారు, టోపి గారు, మిగతా రమాశంకరన్న గారు, వారితో పాటుగా వెంకటేశ్వరకి మిత్రులు, వారి కుటుంబ సభ్యులు, బంధువులు, వివిధ ప్రాంతం నుంచి వచ్చినటువంటి చాలామంది ఇవాళ వారికి ధైర్యాన్ని చెప్పడానికి ఇక్కడికి వచ్చేయడం జరిగింది. సరే, వారి భగవంతుడు అక్కడికే రాసి పెట్టడం మనకు కొన్ని తృప్తి, అక్కడికే కొన్ని గుండె ధైర్యాన్ని చేసుకోవాల్సిన అవసరం ఉంది. అనేక ఆశయాలతో తల్లిదండ్రులు ఉన్నా మరి పరిస్థితులు భగవంతుడు ఎక్కడికి రాసి పెట్టడం మనం ఎవరి చేతులు లేదు కాబట్టి అది మరి వారి యొక్క జ్ఞాపకార్థ కోసం అఖిలేష్ లేకపోయినా అఖిలేష్ను మరి నలుగురిలో చూసుకోవాలి అనేటువంటి గొప్ప ఆలోచనతోటి మరి వాళ్ళ ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసినారు. ఆ ఫౌండేషన్ ద్వారా ప్రతి సంవత్సరం పేదవాళ్లకు వారి శక్తి కొద్ది వాళ్ళకు ఉన్న దాంట్లో సరే అఖిలేష్ ఉంటే ఇంకా 10 మందికి ఉపయోగపడేటోళ్ళు. వారి తండ్రి గారు కనీసం నా వంతుగా నా కొడుకును ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలన్న ఆలోచనతో ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి పేదవాళ్ళకి వాళ్ళ చీరపంపడి కావచ్చు, భవిష్యత్తులో ఇంకేదైనా ఇతర కార్యక్రమాలు మరి చేసుకునేటప్పుడు అతన్ని చూసుకోవడానికి అవకాశం ఉంది. వాళ్ళ విగ్రహావిష్కరణ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఏదైనా కుటుంబ సభ్యులకు తీరని లోటు గుండె ధైర్యాన్ని నింపుకొని ముందుకు కొనసాగాలని మా వెంకటేశ్వర గారికి, అదేవిధంగా మా సతమ్మ గారికి కూడా నేను కోరుతా ఉన్నా. తల్లి కడుపు కోత మనం ఎవరు కూడా తీర్చలేండి వాస్తవంగా. ఎందుకంటే తండ్రి కొంత ధైర్యంగా ఉండగలుగుతారు, కొంత నలుగురు తిరిగిన తండ్రి బయటపడరు. తండ్రి లోపల ఏడుస్తారు, తల్లి బయట ఏడుస్తారు. కానీ తల్లి కడుపు కోత మనం ఎవరు తీర్చలేము. కానీ ఇప్పుడు గుండె నిబ్బరం చేసుకొని భవిష్యత్తును ముందు కొనసాగించాలని మరి వారి ఆత్మమిత్రులుగా నేను అన్నగారికి, వారి కుటుంబ సభ్యులు కోరుతా ఉన్నాను. తప్పకుండా నా వంతుగా ఎప్పుడు ఏ అవసరం ఉన్నా
మరి వెంకటేష్ అని నేను అప్పుడున్నా ఇప్పుడున్నా మేము మిత్రులు అనుకుంటాను. నేను రాజకీయంగా ఏమో అనుకోని చాలా మంది అనుకుంటారు. నేను మిత్రులు, నేను స్నేహితులు, మేము అందరం కూడా నాకు పెద్దవాళ్ళు వాళ్ళు వస్తాం నక్కగడేది కానీ పుణ్యగడేది కానీ. కానీ ఆ రకంగా వాళ్ళతో ఉన్నటువంటి అనుబంధం చాలా సంవత్సరాల నుంచి కుటుంబ సభ్యుగా ఉన్నది. తప్పకుండా ఏ వంతుగా అఖిలేష్ కొరకు నా వంతుగా ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా తప్పకుండా నా వంతు సహాయ సహకారాన్ని అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఒక గుండె నిబ్బరంతో ముందుకు కొనసాగాలి. తప్పదు. కానీ మంచి భవిష్యత్తు ఉన్న అబ్బాయిని మనం ఇలా మన మధ్యన లేకపోవడం మమ్మల్ని అందరినీ ఎంతో బాధను కలిగించినప్పటికీ మీ కుటుంబ సభ్యులకు మరొకసారి ఆ భగవంతుడు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని, అదేవిధంగా మరి అఖిలేష్ యాదవ్ ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇప్పుడు గౌరవ పెద్దలు ఎమ్మెల్యే బాలనాయక్ గారి చేతుల మీదుగా నిరుపేదలకు చీరల పంపిణీ కార్యక్రమం ఉంటుంది. పేర్లు పిలిచిన వారు వేదిక మీదకి వచ్చి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా చీరలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ముందుగా అంజమ్మ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కడియం అంజమ్మ.